అయిన తర్వాత 2029 లోపల కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ, ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ నెట్వర్క్, ప్రతి ఒక్క ఊరికి డ్రైనేజ్ చేయాలి. వేస్ట్ టు వెల్త్, ఆ ఇంట్లో వచ్చే పొడి చెత్త కావచ్చు, తడి చెత్త కావచ్చు, దాని నుంచి కాంపోస్ట్ కానీ సర్క్యులర్ ఎకానమీలో మళ్ళీ అవన్నీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఇలాంటివి ఏ విధంగా యూజ్ చేయాలనో దానికి కూడా వర్కౌట్ చేస్తాం. అదే మరి స్ట్రీట్ లైటింగ్ ఎవ్రీవేర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ బిల్డింగ్స్, హెల్త్ కేర్, పబ్లిక్ స్పేసెస్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కింద ఏమేం కావాలో కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎక్కడ కూడా ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. కానీ ఇక్కడంతా కూడా ఒకే R&B రోడ్స్ 100% చేస్తామని ఒక నమ్మకం ఉంది. విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ 100% అయిపోతాయి. ఓన్లీ 2 ఇష్యూస్ మనం ఆలోచించుకోవాల్సింది. ఒకటి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్, వీళ్ళంత వరకు కంట్రోల్ డ్రైనేజ్ ఉండాలి. విలేజెస్ లో కూడా, టౌన్స్ లో చేసేయగలుగుతాం కానీ విలేజెస్ లో అన్ని గ్రామాలు కవర్ కావాలంటే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత విలేజ్ టు విలేజ్ రోడ్, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఇక్కడవన్నీ నాకు ఒక నమ్మకం ఉంది 5 ఏళ్లలో మనం పూర్తి చేయగలుగుతామని. విలేజ్ టు విలేజ్ ఇంటర్నల్ రోడ్స్ కొద్దిగా, కనెక్టివిటీ రోడ్స్ కొద్దిగా ఇది ఉన్నాయి, దాన్ని కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ నేను